నియోజకవర్గం కొడవలూరు మండలంలో రాజుపాలెం గ్రామంలో సామాజిక సాధికార బస్సు యాత్రను దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చరిత్రలో సువర్ణాక్షరాలతో రాజుపాలెంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగిన తీరు నిలిచిపోతుంది. చాలా బాగా జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ నాయకులందరూ కూడా సంబంధించిన అందరూ కూడా వచ్చి, ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున హాజరైనారు. 5 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపతిరావు గారు చాలా కష్టపడ్డారు. ఈ 15 రోజుల నుంచి నిద్ర కూడా పోకుండా చాలా కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసి రాజుపాలెంలో ఈ సభ విజయవంతం అయ్యేందుకు చాలా బాగా కృషి చేశారు. అదేవిధంగా కొడవలూరు మండలం నుంచి కమిటీస్ను కూడా వేసి ఒక్కొక్క దానికి 5-6 నియమించి అన్నీ కూడా బాగా పనులు జరిగే విధంగా చేశారు. ముఖ్యంగా రాజుపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొడవలూరు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దీంట్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి మండల నాయకులకు, నల్లపురెడ్ల కుటుంబ అభిమానులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళలకు, పొదుపు సిబ్బందికి, పోలీస్ వారికి, ఎలక్ట్రిసిటీ వారికి, ఆర్టీసీ వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ 2024వ సంవత్సరం జనవరి 20న శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టబోతున్నాం. దీనికి సంబంధించి 1,00,000 కొబ్బరికాయలు, 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనతో స్వామివారికి అభిషేకం చేయిస్తాం. పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తాం. ఒక్కొక్కరు వచ్చి ఒక టెంకాయ కొట్టినప్పుడు ఆ టెంకాయ నీళ్లు నేరుగా పోయి శివలింగం మీద పడతాయి. దీని తర్వాత పక్కనే సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం. 40 మంది వేద పండితులు వస్తున్నారు. మరలా కూడా అందరికీ తెలియజేస్తాం. 5 మండలాల్లోని మా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయించి వాళ్ళ చేత కూడా ఈ టెంకాయలు కొట్టించే విధానం చెప్తాము. అందువల్ల దీన్ని కూడా జయప్రదం చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరలా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలి. ఈ 5 సంవత్సరాల్లో కూడా పేద ప్రజలకు అండగా ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వాములై ప్రజలు అడక్కపోయినా ఇన్ని లక్షల కోట్లు ప్రజలకిచ్చి పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదల పక్షాన నిలబడి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి పనిచేశారు. అటువంటి వ్యక్తి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ పూజా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి స్వామివారి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.